అమ్మవారి యొక్క 233వ నామం మహాకామేశ మహిష్యై నమః. అంటే మహేశ్వరుని యొక్క పట్టపురాణి. మహాకామేశ అంటే మహేశ్వరుని, మహిషి అంటే పట్టపురాణి. మహేశ్వరుని యొక్క పట్టపురాణి, మహాకామేశుని యొక్క పట్టపురాణి, మహాకామేశ్వరుడికి కోరిక యొక్క వ్యక్త స్వరూపిణి. అయ్యవారిది అమ్మవారిదే సరైన జంట. అన్ని విధాల ఇద్దరికీ సరిపోతుంది. రెండు చేతులు ఒకదానికొకటి సరిపోయినట్లు ఆ మహాకామేశ్వరునికి పట్టపురాణి అయిన అమ్మవారు అలా కరెక్ట్గా సరిపోతుంది. సృష్టి జరగక పూర్వం ఈ సృష్టి ఇలా రావాలని కోరిక కలిగితే ఆ కోరికతో నిండిన ఈశ్వరుణ్ణి మహాకామేశుడు అంటారు. ఆ కోరికను మహాకామం అంటారు. ఆ కోరిక మేరకు వెలువడిన సృష్టి స్వరూపిణిని మహాకామేశ్వరి అంటారు. అంటే మహాకామేశుని కోరికయే మహాకామేశ్వరి అన్నమాట. ఆయనకు చేత ఈవిడ, ఈవిడకు ఊహ ఆయన అన్నమాట. ఆయనకు చేత ఈవిడ, ఈవిడకు ఊహ ఆయన అన్నమాట. అంటే ఏమిటి? ఒకరి యొక్క మనసులో ఒకరు పూర్తిగా నిండి ఉంటారన్నమాట. ఇంతకంటే చక్కని దాంపత్యం ఎవరి పట్ల చెల్లుతుంది? ఎవరికి ఉంటుంది? అందుకని అమ్మవారిని మహాకామేశునికి పట్టమహిషి అన్నారు. అమ్మవారికి 234వ నామం మహాత్రిపుర సుందరి అయి నమః. గొప్పదైన త్రిపుర సుందరి అని ఈ నామానికి అర్థం. శబ్దపరంగా మంద్ర మధ్యమ తారస్థాయిలు, స్వరపరంగా ఉదాత్త అనుదాత్త స్వరితాలు, మాతృపరంగా ప్రమాతృ ప్రమేయ ప్రమాణాలు, లోకపరంగా భూర్భువ స్వర్లోకాలు, జ్ఞానపరంగా జ్ఞాన జ్ఞేయ జ్ఞాతలు, ఇటువంటి 3 చొప్పున ఉండే వాటిని త్రిపుటి అని, త్రిపురాలని కూడా అంటారు. శబ్దపరంగా మంద్ర మధ్యమ తారస్థాయిలు, స్వరపరంగానేమో ఉదాత్త అనుదాత్త స్వరితాలు, మాతృపరంగానేమో ప్రమాతృ ప్రమేయ ప్రమాణాలు, లోకపరంగా భూర్భువ స్వర్లోకాలు, జ్ఞానపరంగా జ్ఞాన జ్ఞేయ జ్ఞాతలు, ఇటువంటి 3 చొప్పున ఉండే వాటిని త్రిపుటి అని, త్రిపురాలు అని కూడా అంటారు. శ్రీచక్రంలో మధ్యలో ఉండే బిందువు నుండి ప్రథమ త్రికోణము అంటే ట్రయాంగిల్ ఉద్భవించి ఆ త్రికోణం యొక్క 3 శీర్షాల నుండి ఈ మూడింటికి సంబంధించిన 3 అధిష్టాన దేవతలు ఉద్భవిస్తారు. వారే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని దేవతలు. ఈ 3 సుందరుల ఉద్భవానికి మూల కారణమైన బిందు స్వరూపుడైన అమ్మవారిని మహాత్రిపుర సుందరి అంటారు. మహిమాన్వితమైన త్రిపుర సమన్వితమైన సుందరి అని ఈ నామానికి అర్థం.